ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ నిలకడగా ఆడుతూ ప్లే ఆఫ్స్ వైపు సాగుతోంది. ప్రస్తుతం 10 మ్యాచ్ల్లో 6 విజయాలు 4 పరాజయాలతో 12 పాయింట్లు సాధించి 5వ స్థానంలో కొనసాగుతుంది. ఆరంభంలో గుజరాత్ టైటాన్స్ ఎక్కువగా టాప్ 3 పైనే ఆధారపడేది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ పైనే బ్యాటింగ్ ఆధారపడి ఉండేది. ఇక బౌలింగ్లో సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, రషీద్ ఖాన్లపై డిపెండ్ అయి ఉండేది. వీరి ప్రధాన బలహీనత బ్యాటింగ్ ఉండేది. టాప్ 3 విఫలమైతే ఆ తర్వాత ఆడేవాళ్లే లేరు. అయితే గత 3 మ్యాచ్ల్లోనూ వీరికి ఆ బాధ తీరింది. అందుకు కారణం వెస్టిండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ను తుది జట్టులోకి తీసుకోవడమే. ఆరంభ మ్యాచ్లకు దూరంగా ఉన్న హోల్డర్ను గత 3 మ్యాచ్ల్లోనూ ఆడించారు. ఈ 3 మ్యాచ్ల్లో రెండింటిలో గుజరాత్ గెలిచింది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా హోల్డర్ రాణిస్తున్నారు. ఇదే ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ కు బలంగా మారింది. 6.5 అడుగుల ఎత్తు ఉండే హోల్డర్ లాంగ్ హ్యాండిల్ ను యూజ్ చేస్తూ భారీ షాట్స్ ఆడుతున్నాడు. ఇక అదే టైంలో బౌలింగ్ లో కూడా కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు. ఫీల్డింగ్ లో కూడా రాణిస్తున్నాడు. గత మ్యాచ్ లో 4 వికెట్లు తీయడంతో పాటు పలు క్యాచ్లు అందుకున్నాడు. అదే సమయంలో గిల్ కూడా తన స్ట్రైక్ రేట్ ను మెరుగుపరుచుకున్నాడు. ఆరంభంలో 150 కంటే తక్కువగా టెస్ట్ బ్యాటింగ్ ఆడిన గిల్ ఇప్పుడు 200కు పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇది కూడా గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ సిరీస్ లోకి వచ్చేందుకు కారణమైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గుజరాత్ టైటాన్స్ ను తక్కువగా అంచనా వేసేందుకు వీలు లేదు. ఆ జట్టుకు మరో 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్స్ కు చేరడం ఖాయం. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 6 జట్లలో పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ రెండేసి విజయాలు సాధించిన 16 పాయింట్లుంటాయి. ఇక గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ జట్లు కూడా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచినా చాలు.